హాయ్ హలో అందరికీ అందరైతే ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన మినీ గుడ్స్. ముందుగా నేనైతే నాకు ఒక 4 రోజుల నుండి జ్వరం వచ్చి అయితే ఈరోజే లేచి అయితే డ్యూటీకి వచ్చాను. మన బండికి కూడా ఒక 4-5 రోజుల నుండి కిరాయిలు అయితే ఏం లేవు. మన బండి నేను ఒకటేసారి పక్కా పడ్డామన్నమాట. కిరాయి లేకనైతే చాలా ఇబ్బంది, చాలా దమ్దమ్ అవుతుంది. బండి కూడా దుడువాక చూడండి ఎట్లయిందో, మొత్తం దుమ్ము అయిపోయింది 4 రోజుల నుండి అయితే. చూడండి అంతా దుమ్ము ఆగమాగం అయిపోయింది బండి అంతా. ఇక 4 రోజుల తర్వాత కిరాయి అయితే ఆసనాకి వచ్చిన తర్వాత అయితే వచ్చిన ఏదో ఒకటి చేతిలో పైసలు లేకుండా అయిపోయినాయి. ఈఎంఐ కట్టాలి, ఏం చేద్దాం తప్పదు కదా, అందుకే కిరాయి వచ్చుడైంది. ఈ సామాన్ అయితే అవి వేసుకుంటే అయిపోతుంది. ఇంకొక ట్రిప్ అన్నమాట. చూడండి వచ్చేసి అయితే ఆసనాలో కడకున్నది ఈ ఇల్లు. ఈ ఇల్లే లాస్ట్, మొత్తం తాళ్ళే ఉన్నాయి, తాడి చెట్లు అంటారు వీటిని. ఇది కొట్టామంటారు, ఎడ్లం కట్టేసే కొట్టాం. ఇక రోడ్డు మీద అయితే మన బండి పెట్టుకొని లోడింగ్ చేస్తాను. ఇక లోడ్ చేసిన తర్వాతనైతే ఇక వినాయకులు పడేసి నిమజ్జనం కదా. అయితే మన చెన్నూరులో ఒక రోజు ముందు, ఈ వేరే చుట్టుపక్కల ఊర్లలో ఒక రోజు వెనక ట్రాక్టర్ తీయ అని చెప్పేసి కొంచెం హడావిడి చేస్తే మనం ఇంటి అయినతోటి ఫోన్ చేపిస్తే అప్పుడు మెల్లగా జరుపుతాళ్ళు. అట్లుంటుంది వేరే ఊరికి పోతే డ్రైవర్ల పరిస్థితి. అస్సలు మనం కొంచెం కూడా మనల్ని పట్టించుకోరు. చూడండి ఇప్పుడు తీసి నన్ను బతిమలాడంగా ఆ ఇంటి ఆయన ఫోన్ చేసి మనం బతిమలాడితే అప్పుడు తీసిండు. అట్లుంటాయి కొంచెం సాయంత్రం టైంలో. ఇటువంటి ఊర్లో ఒకటంటే కొంచెం కష్టమే, ఎందుకంటే చిన్న చిన్న గల్లీలల్లో వాళ్ళు కూడా వినాయకుడిని ఎక్కించుకున్న పని మీద హడావిడి మీద ఉంటారు. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయలే కాబట్టి జరిపిండు, లేకపోతే ఇంకో ఆప్షన్ లేదు మనకు. ఇక అందుకనే ఆయన మెల్ల బతిమలాడైతే బయటపడ్డాం మెల్ల. ఇక ఇదైతే ఆసన దాటిన తర్వాత వచ్చే ఊరు. చూడండి మొత్తం చుట్టూ పొలాలు. అన్న అయితే అప్పటి బస్ అన్న అప్పటి పరేసిండు మనల్ని చూసి అయితే. చుట్టూ పొలాలు చూడండి. మనకైతే లాంగులో అయితే ఏం పోతలేం, ఏమున్నా గిదే చుట్టుపక్కలే. జర మన మినీ గుడ్స్ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మన వీడియోస్ చూడండి, మన వీడియోస్ కూడా కొంచెం లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ నేను మీ ముందుకు ఇంకెన్నో తీసుకొస్తానండి. మనం ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనకు రైట్ సైడ్లో కనబడేదైతే ఆసనా రైస్ మిల్ అన్నమాట. చూడండి ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి అది మూసే ఉంటుంది. నేను మీకు వ్యూ పెడతా. ఈ లెఫ్ట్ సైడ్ పట్టుకొని పోతేనైతే ఉత్కులపల్లి పోతాం. ఇదైతే రైస్ మిల్లు. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి బంద్ చేసి ఉన్నది. బురద ఉన్నది మొత్తం ముంగట. ఇక మనం అన్లోడింగ్ పాయింట్ కాడికి అయితే వచ్చేసినాం. చూడండి ఈ బిల్డింగ్కి అన్లోడింగ్ చేస్తాను సామాన్ మన వాళ్ళు అయితే. ఈ సామాన్ వేసుకొచ్చినాం మనం, సెంటరింగ్ సామాన్. ఇక మనమైతే ఎక్కువ కొట్టేది సెంటరింగే. చూడండి ఇదే బిల్డింగ్ గోడల మీద స్లాబ్ కొట్టడు అన్నమాట. ఇందిరా మిల్లు. ఆ పైపులు, ఈ ప్లేట్లు, ఇదంతా మనమే వేసుకొచ్చాం. ఇదే ఫస్ట్ ట్రిప్ ఇక్కడికి. చూడండి అంత వేసుకొచ్చినాం. ఇక ఈ అడ్డకాడికి వచ్చేసినాం. నైట్ అయింది, ఈ టైం అయింది. మనం ఎప్పుడు వెలుగుండానికి వెళ్తే చీకటి అయింది అన్లోడ్ చేసి వచ్చేసరికి అయితే. ఇక వచ్చేసి అడ్డకాడ ఉన్నాం. ఇలా మన వీడియోస్ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. డ్రైవింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. జై డ్రైవర్స్.